మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా? సాధారణంగా ఏడిస్తే వీక్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దీంతో కొంతమంది ఎంత బాధ కలిగినా, భావోద్వేగానికి లోనైనా కూడా ఏడుపును ఆపుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఏడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఏంటి, మా ఇంట్లో ఏడిస్తే ఇంటికి మంచిది కాదని మా పెద్దవాళ్లు మందలిస్తుంటారు, కానీ మీరేమో ఇలా అంటున్నారు. ఇంతకీ ఇది నిజమేనా అంటారేమో. అది తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. మీకు తెలుసా, మనం ఏడ్చే సందర్భాన్ని, సమయాన్ని బట్టి ఏడుపును 3 రకాలుగా విభజించారు. అందులో మొదటిది బాసిల్ టియర్స్. ఇవి కళ్లను తేమగా ఉంచి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. ఇక మనం ఉల్లిపాయలు కోసేటప్పుడు, మన కంట్లో ఏదైనా డస్ట్ పడ్డప్పుడు వచ్చే రిఫ్లెక్స్ టియర్స్ కళ్ల మంటలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా మనం భావోద్వేగాలకు లోనైనప్పుడు వచ్చే ఎమోషనల్ టియర్స్ మన స్ట్రెస్ ను తగ్గిస్తాయి. ఇక మన శరీరానికి లేదా మనసుకి గాయమైనప్పుడు కలిగే బాధ ఏడవడం వల్ల తగ్గుతుంది. ఇంకా ఏడవడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ విడుదలై హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కన్నీళ్లలో ఉండే ఐసోజోమ్ అనే ఎంజైమ్ కళ్లకు హాని చేసే బ్యాక్టీరియా నుంచి కళ్లను కాపాడుతుంది. చూశారు కదా, ఏడవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. కాబట్టి మీకెప్పుడైనా ఏడవాలనిపిస్తే తనివి తీరా ఏడ్చి మీ హెల్త్ను మెరుగుపరుచుకోండి. థ్యాంక్ యూ.